నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా పోసేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ముద్రగడ సార్ను వ్యతిరేకించింది సొంత బిడ్డ. పిఠాపురంలో పవన్ సార్ను గెలిపిస్తుందట పక్కా. స్కూటీలో పెట్టిండు వైన్స్ దుకుణం. తాత టాలెంట్ను చూసి పర్షాన్ అవుతుండ్రు జనం. మస్తుగా అవస్థలు పడుతున్నారు ఏపీలో పబ్లిక్. పింఛన్ కోసం బ్యాంకుల మూడ కడుతున్నారు లైన్లు. ఎండాకాలంలో పడ్డది రాళ్ళవాన. మామిడి రైతులున్నారు మస్తు పర్షాన్లా. గోకుడు పెడుతుందని గులుక్కుంటా కూర్చున్న గంగులు. మాడిపళ్ళు తింటే గోకుడు లేస్తున్నా. ఎవరు చెప్తున్నారు కూడా ఎక్కడ ముచ్చటిది? రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతుందో, ఎవ్వలకు సపోర్ట్ ఇస్తారో, ఎవ్వరు ఏ పార్టీలకు జంప్ అవుతారో లీడర్లకు కూడా తెలియదు. ఏ పిల్లనైతే గిసుంటి రాజకీయం బగ్గనే నడుస్తుంది. పంక పార్టీకెంచి సైకిల్ పార్టీలకు పోతారు, సైకిల్ పార్టీలకెంచి గిలాస పార్టీలకు పోతారు. అయితే గిట్ల పార్టీలు మారుడు ఎప్పటికీ ఉండే కథనే. కానీ ముద్రగడ పద్మనాభం సార్కు తాకిన షాకు ముచ్చట్నైతే ఏపీ మొత్తం మస్తుగా రచ్చవుతున్నది. కాపు లీడరు ముద్రగడ సారు గప్పట్ల గిలాస పార్టీల షేరుకైదామనుకున్నాడు. పవన్ సార్ ఇంటికొచ్చి పిలితే పోదామనుకున్నాడు. కానీ గైన రాలే, గినపోలే. గింతల్నే పంక పాటోళ్ళొచ్చి ముచ్చట చెప్పి కండువా గప్పిర్రు. ఇక గప్పటి సంది మొదలైంది పవన్ సార్ మీద ముద్రగడ సార్ యుద్ధం. మైకుల ముంగట్ కచ్చుడు, పవన్ సార్ను తిట్టుడు, మళ్ళా ఇంటికి పోవుడు, పవన్ సార్ను విమర్శించుకుంటా లెటర్లు ఇడ్చుడు. ఇదే నడుస్తున్నది. పిఠాపురంలా పవన్ సార్ను ఓడించేతందుకు కంకణం కట్టుకున్నాడు పద్మనాభం సారు. ఎట్లయినా వంగ గీతక్కను గెలిపేయాలని కాపు లీడర్లందరినీ ఏకం చేస్తున్నాడు. అయితే గదంతా రాజకీయం అనుకోవచ్చు గాని పిఠాపురంలో ఓడించి తన్ని తరిమెత్తామని అన్నట్టుగా పవన్ సార్ మీద ముద్రగడ సారు మాట్లాడుడే ఎవ్వలకు నచ్చుతలేదు. పంక పార్టీలకు పోయింది పవన్ సార్ను తిట్టనీకేనా అని అందరు గట్టిగానే జోపుతున్నారు. గా లిస్టులకు ఇప్పుడు ముద్రగడ సారుల బిడ్డ కూడా చేరింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. అసలు గిది పద్ధతే కాదు. ఏమన్నుంటే రాజకీయంగా విమర్శించుకోవచ్చు గాని గిట్లా అడ్డదిడ్డంగా మాట్లాడొద్దు అని నాయనకు చెప్పింది ముద్రగడ సారుల బిడ్డ క్రాంతక్క. ఇక జగనన్న టెన్కాల ముద్రగడ సార్ను వాడుకొని ఇడ్చి పెడతాడట. గది ముద్రగడ సార్ తెలుసుకోవాలన్నట. అట్లనే పిఠాపురంలా వంగ గీత గెలవాలని ముద్రగడ సారు పనిచేస్తే పవన్ సారు గెలవాలని క్రాంతక్క పనిచేస్తుందట. సొంత బిడ్డే వ్యతిరేకిస్తున్నదంటే ఇక కాపు లీడర్లే మాటింటారు సారు ముద్రగడ. ఆడ జగనన్నకేమో సెల్లెలు ఆపోజిట్గా ఉన్నారు, ఈడ ముద్రగడ సారికేమో బిడ్డ ఆపోజిట్ ఉన్నది. ఇక మరి నడిమిట్ల కార్యకర్తలు ఏమనుకుంటారో, జనాలు ఎవ్వల కోటెత్తారో చూడాలి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైనా కొందరు రాజకీయ మేధావులు. మీరు పుష్ప సినిమా చూసిండ్రా నుల్లా? ఆ సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయనీకి హీరో తీరు కథలు పడతాడు. అంబులెన్స్లల్లా, పెండ్రి ట్రాక్టర్లల్లా, పాల వ్యాన్లల్లా ఇట్లా అన్నిట్లా సరుకును స్మగ్లింగ్ చేసి
పోలీసులకే సుక్కలు చూపిస్తాడు. మరి పుష్ప సినిమాను చూసే కాపీ కొట్టిండో లేకపోతే ఏందో కానీ గీడొక తాత పోలీసులకు దొరకకుండా ఏ మికమత చేసిండో మీరే చూడుండ్రి. వారెవ్వా, బండి డిక్కీలా అన్ని మాన్షన్ హౌస్ సీసాలే ఉన్నాయి కదా, ఆడికే అయిపోలేదు. బండి ఏదో తేడా కొడుతుందని పోలీసులు డిక్కీలున్న స్క్రూలను కూడా ఇప్పితే ఇంకెన్ని సీసాలు బయట పడ్డాయి. అగో చూసిండ్రా, బండిల ఏడ సందు ఉంటే ఆడ సీసాలను ఎట్లా పెట్టిండ్రో. ఓ పోలీస్ సార్లు, బండ్ల ఇంకేడేడ సీసాలున్నాయో మొత్తం మంచిగా చెకింగ్ చెయ్యుండ్రి. అగో చూసిండ్రా, డిక్కిల్నే అనుకున్నాం, ముంగట కూడా బగ్గనే సీసాలున్నాయి కదా. చూస్తుంటే బండ్లనే వైన్స్ దుఃఖనం ఉన్నట్టున్నది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడ పోలీసులు చెకింగ్లు చేస్తుంటే ఈ తాత ఈ బండేసుకొని వచ్చిండట. తాత నడుపుడు చూసి పోలీసులకు అనుమానం కొట్టి బండాపి చెకింగ్ చేస్తే గీ సీసాలు బయట పడ్డాయి అన్నట్టు. అవుసారు, మొత్తం ఎన్ని సీసాలు దొరికినాయి? ఇందులో భాగంగా ఒక 50 NDPL మ్యాన్షన్ హౌస్ బాటిల్స్, అట్ ద సేమ్ టైం 50 OAB బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. వినూతనంగా ఒక బైక్ వెహికల్లో వేరే వేరే సీట్ కిందన యాజ్ వెల్ యాజ్ మట్గేర్ సైడ్ ప్లేసెస్లో, ఫ్రంట్ ప్లేస్లో, కొంచెం ఎంటీ ప్లేసెస్లో అన్నిట్లోని ఈ బాటిల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని తెలివిగా తేడానికి ఇద్దరు వ్యక్తులు చూశారు. సో అది మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆల్రెడీ CA హనీష్ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. తాత టాలెంట్ చూసిండ్రా, గింత చిన్న బండ్లనే ఎవ్వలకు అనుమానం రాకుండా 100కు మీద సీసాలను స్మగ్లింగ్ చేస్తున్నాడంటే ఇక ఒక కారో వ్యానో ఉంటే మొత్తం మందు గోదాంనే బండ్ల పెట్టుకోబోయేటట్టున్నాడు. ముసలోడే గాని మహానుభావుడని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో వైరల్ అయ్యే వరకు. తెలంగాణ నుంచి ఆంధ్రకు పట్టుకుపోతున్నారట ఈ మందును. మరి అసలుకే ఎలచ్చల్లాయే, ఆంధ్రాలా దొరికే మందుల మందు బాబులకు కిక్కంటలేదో లేకపోతే ఎట్లనో గాని పుష్ప సినిమా రేంజ్ లా స్మగ్లింగ్ చేద్దాం అనుకొని తాత గీ తిరిగి బుక్కాయిండు. కానీ ఎలక్షన్ల టైం పోలీసులు బందోబస్తు చెకింగ్లు చేస్తారని తెలిసినా కూడా తగ్గేదేలే అని గీ తిరిగి స్మగ్లింగ్ చేద్దాం అనుకున్నాడంటే తాతను తారీఫ్ చేయాల్సిందే కదా. ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఈసొంటి చిత్రాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో పోన్రి. ఏం వానా, అగో రోడ్లన్నీ చెరువులైనాయి కదా. వాయమ్మనే, రాళ్ళు కూడా పడుతున్నాయి. ఓ యాంకరమ్మ, ఎండలు తిరిగి తిరిగి నెత్తికి వడదెబ్బ దాకిందా ఎట్లా? ఓ దిక్కు ఎండలు దంచి కొడుతుంటే నువ్వేమో వానలు కొడుతున్నాయి, రాళ్ళు పడుతున్నాయి అని ఏమేమో చెప్తున్నావు అని గరమవుతున్నారు కదా. నేను చెప్పింది నిజమేనుల్లా, ఎండాకాలం గీడో తాన జోరు వాన పడ్డది. కావాలంటే మీరు కూడా చూడుండ్రి. వాయమ్మనే, చూసిన రానుల్లా ఆనెట్లా దంచి కొడుతున్నదో. ఇదేదో ఆనాకాలం వీడియో చూపిస్తున్నారేమో, ఇప్పుడు గింతాన ఏడబడ్డదని అనుమాన పడుతున్నారు కదా. కానీ చిత్తూరు జిల్లాల నిజంగానే పొట్టు పొట్టు ఆనబడ్డది. ఇయ్యాల ఈదురుగారులతోని ఆననే కాదు, ఆడాడా ఇగో గిట్ల రాళ్ళు కూడా పడ్డాయి. అగో చూసిండ్రా గాలెట్లా పెడుతున్నదో.
మాడు అలగేటట్టు ఎండలు కొడుతున్నాయి కదా. ఇప్పుడు గిట్లా ఆన దంచి కొట్టే వరకు అక్కడి పబ్లిక్ అంతా మస్తు సంబరపడుతున్నారు. కానీ ఇది మామిడికాయల సీజన్ కదా, ఈదురుగాలులతోని రాళ్లవాన పడే వరకు మామిడి తోట పెట్టిన రైతులకైతే కన్నీళ్లే మిగిలినాయి. రాళ్లవానకు కాయలన్నీ రాలినాయట. చూసినారుల్లా ఎండాకాలంలో ఆనవడ్డదని కొందరు సంబరపడుతుంటే ఈ వానలతోని మామిడి రైతులకైతే లేని పర్షాని మోపైంది పోన్రి. ఇక ఈ తాప ఎండలు బగ్గనే కొడుతున్నాయి కాబట్టి ఆనకాలంలా ఇంతకంటే ఎక్కువ ఆనలు దంచి కొడతాయట. ఏపీలా ఎలక్షన్ల పుణ్యమా అని లీడర్లు అవస్థలు పడు కాదు, పబ్లిక్కే అవస్థ పడుతున్నారు. అగ్గో గదేంది, ఎలక్షన్లు అయితే దినాము 500 తీసుకొని సభలకు పోవచ్చు. ఓ పార్టీ సభ అయిపోతే ఇంకో పార్టీ సభకు పోయి ఆడ కూడా ఇంకో 500 వేయచ్చు. ఇక తాగినంత తాగుడు, తిన్నంత తినుడు, బీరు, బిర్యానీ, మందు, కూల్ డ్రింకు, అబ్బో ఇట్లా అన్ని రకరకాలు కరుచుకుంటారు లీడర్లు. గింత మంచిగా ఉంటే జనాలు అవస్థ పడుతున్నారు అంటున్నావేంది అని పర్షన్ అవుతున్నారా? గీ ముచ్చట చూస్తే నేను గిట్లెందుకు అన్నానో మీకే ఎరకైతుంది. ఇన్నొద్దులు ఇంటికాడనే ఉంటే వాలంటీర్లు వచ్చి చేతులు పెట్టి పోయినరు పింఛన్ పైసలను. ఇప్పుడు గా పరిస్థితి మారిపోయింది. ముసలోళ్ళు, దివ్యాంగులు అనే తేడా ఏం లేదు. పింఛన్ పైసల కోసం ఇప్పుడు అందరూ అవస్థలు పడుతున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండే వరకు జనాల పనులకు వాలంటీర్లను వాడద్దు అని వచ్చే వరకు ఆగమాగమే అయింది పింఛన్ తీసుకునేటోళ్ళ పరిస్థితి ఏపీలా. గిదినికి కారణం బాబు సారే అని పంకపాటోళ్ళు సానా గరమైనరు. గదానికి మాకు ఏం సంబంధం లేదు, గది ఎలక్షన్ ఆఫీసర్ల రూల్ అయితే మేమేం చేస్తాం. గప్పట్ల సర్కార్ ఆఫీసర్లతోటి టికెట్లు అమ్మించిన పంకపాటి సర్కారు ఇప్పుడు సర్కార్ ఆఫీసర్లను ఇంటింటికి పంపించి పింఛన్లు వంచనీకి ఎందుకు ఆలోచన చేస్తలేదు అని కూడా ప్రశ్నించిండ్రు. అయితే రాజకీయ లీడర్ల పంచాదుల నడుమ మామూలు జనాలే అరుగోసపడుతున్నారు. గీ ఎండాకాలం పూట ఆఫీసుల చుట్రంగా తిరిగి ఎండలు నిలబడి పానాలు కూడా పోగొట్టుకోబట్టిర్రు. ఏప్రిల్లా గ్రామ సచివాలయాల చుట్రంగా తిరిగితే ఇప్పుడు మే నెలలా బ్యాంకుల చుట్రంగా తిరుగుతున్నారట పబ్లిక్. ఏడ చూసినా ఎండ 40 డిగ్రీలకు మీదనే ఉన్నది తప్పితే తక్కువ లేదు. గప్పట్ల నోట్ల రద్దయినప్పుడు కదా క్యూ లైన్లు కట్టినట్టే కడుతున్నారు ఇప్పుడు ఏపీలో పింఛన్ తీసుకునే పబ్లిక్. ఇటు ఎండ అటు లైన్లు కట్టి గంటలు గంటలు ఎదురు చూసుడు, ఇవన్నీ తట్టుకోలేక మస్తు గరమైతున్నారు పబ్లిక్. మంచిగా ఇంటికాడనే కూసుంటే ఇంటికొచ్చి మరి పింఛన్ ఇచ్చేటోళ్ళు వాలంటీర్లు. కుట్రలు చేసి వాలంటీర్లతో ఇంటికొచ్చే పింఛన్ను అడ్డుకున్నావు, నువ్వెట్లా నాయకుడివి అని బాబు సార్ మీద మస్తుగా గరమైతున్నారు ఏపీ పబ్లిక్. మేము జగన్కే వేస్తాం. మేము జగన్ తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయినా వేయం. మాకు ఆయనే న్యాయం చేసి ఆయనకే వేస్తాం గ్యారంటీగా. జగన్ కి మాకు 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు జగన్ కి. ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాడు, కాళ్ళు నొప్పులు పడతాడు. ఇంటికి వచ్చి ఇంటి వాడిని తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను. అటు ఇటు పని చేసిండు. మీరు జనం కొంతమంది ముసలాం పడిపోయింది కదా, పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసన పెట్టామని ఇచ్చింది వాడు చచ్చినాడని. మరి గీ కోపం ఎలక్షన్ల ఏ రకమైన తీర్పియబోతున్నదో చూడాలే. జగనన్న పథకాలు, స్పీచ్లు, బాబు సార్ మేనిఫెస్టో, హామీలు అన్ని పక్కకు పెడితే గీ పింఛన్లే మెయిన్ అయ్యేటట్టున్నది ఎలక్షన్లా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు రాజకీయ మేధావులు. లగ్గమైనాక రిసెప్షన్ స్టేజ్ మీద పిల్లగాడు కేక్ కోస్తుంటారు కదా, వాళ్ళు కోయకపోయినా ఎవరో ఒకరు తెచ్చి కోపిస్తుంటారు దగ్గరుండి. అంతటితో ఆగుతారా? పిల్లతోని పిల్లగానికో స్వీట్ ముక్కను తినిపిస్తారు, పిల్లగానితోని పిల్లకో స్వీట్ ముక్కను తినిపిస్తారు.
సరే కొందరు ఉంటారు ఒక్క ముక్కనే ఇద్దరు తినాలని పట్టుబట్టేటోళ్ళు, అది వేరే విషయం అనుకోండి. అయితే అట్లనే గిడో పెళ్లి కొడుకు ఓ స్వీట్ ముక్క పిల్లకు పెట్టబోతే ఏమైందో చూడుండ్రి. పిల్లగానికి స్వీట్ పెడితే మంచిగా తిన్నాడా? ఇక పిల్లగాడు పిల్లకు స్వీట్ తినిపిద్దామని చూస్తే వద్దు వద్దు నాకు స్వీట్ పడది అంటున్నది పిల్ల. అయినా గాని పిల్లగాడు మాట వినకుండా అయ్యో పొలగాడు సల్లగుండా వద్దంటుంటే వినకుండా మూతంతా రుద్దిండు కదా. ఇక చూడాలే పిల్లకు కోపం వచ్చి వామ్మో మామూలు కోపం రాలేదు కదా. ఒక్కసారి పూనకం వచ్చినట్టే పిల్లగాని కుమ్ముడు గుమ్మింది, స్టేజి మించి కిందికి నూకేసింది. అంతటితో కూడా ఆగకుండా గుద్దుతున్నది, తంతున్నది, ఉమ్ముతున్నది. ఒక్కసారి కాదు 5-6 సార్లు తన్నింది. పక్కనున్నోళ్ళు ఏ ఆగు పిల్ల చేసుకుపోయి పిల్లగాని గట్లదంతా అన్నా కూడా ఇంట్లేదు. కానీ పాపం అరుంధతి సుక్క సూంచి అరగంట కూడా అయిందో లేదో అప్పుడే పిల్లగానికి సుక్కలు చూయించింది ఇట్లా పిల్ల. అయినా పిల్లగాడు కూడా స్వీట్ వద్దన్నప్పుడు బలవంతంగా మూతికి రుద్దకపోతే అయిపోవు కదా. ఏదేమైనా పిల్లకైతే జరంత కోపం ఎక్కువనే ఉన్నది కాబట్టి పిల్లగాని పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తున్నది. ఇక ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.